కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రి బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. ఆయన పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలు మకాం వేశారు. సో ఇప్పుడు చంద్రబాబు కూడా 4 గంటలకి బయలుదేరతారని చెప్పారు. సో మరి కాసేపట్లోనే చంద్రబాబు చేరుకోబోతున్నారు ఢిల్లీకి. చేరుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో చంద్రబాబు సమావేశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలు కూడా మకాం వేశారు. సో ఈ మీటింగ్ కేవలం ఢిల్లీ పెద్దలతో ఉండబోతుందా, లేకపోతే ఢిల్లీలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ బీజేపీ నేతలతో కలిసి ఆ సమావేశం ఉండబోతుందా తేలాల్సింది. మరోవైపు మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాత్రి బీజేపీ పెద్దలతో భేటీ ఉంది అంటున్నారు జనసేన నేతలు. ఇప్పటికే ఢిల్లీలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఉన్నారు. అక్కడికి ఢిల్లీకి చేరుకున్నారు. సో పొత్తులపై క్లారిటీ వస్తుందని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఆహ్వానం మేరకే చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్తున్నారని క్లారిటీ ఇచ్చారు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్. ఈరోజు వెళ్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి కలిశారు, ఈరోజు వెళ్తున్నారు. మళ్ళీ నాకు తెలిసినంత చంద్రబాబు గారు వెళ్తున్నారు. ఇది ఈ 2 పార్టీల సభ. ఇది ఈరోజు అది ఊహకు అందుకున్న మాటలు మాట్లాడుతున్న సమాధానం జరుగుతాయి కదా. ఒకవేళ కలిసి అన్నీ సెట్ అయితే వాళ్ళు వస్తారు, తప్పేముంది. అఫీషియల్ పిలుపు లేకుండా రారు కదా. రావు, పిలిచారు, రమ్మన్నారు, అందుకే వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు వెళ్తున్నారు. ఇవాళ నైట్ మీటింగ్ ఉందనుకుంటా. పిలిచారు, వెళ్తున్నారు. మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలామంది ఒక ఎజెండా తోటి ఈ పొత్తు జరగకూడదు, కలయిక ఉండకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత 15 రోజుల నుంచి. వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన, సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎంపీ రావు, ఇప్పటికే చంద్రబాబు బయలుదేరారు, పవన్ కళ్యాణ్ సాయంత్రం చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. సో అందరూ కలిసి ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారా? ఎన్ని స్థానాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, బీజేపీతో ఖచ్చితంగా పొత్తు ఉంటుంది. పొత్తులో చర్చల్లో భాగంగానే అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నారు. చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్ళారు. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఆయన కూడా మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. ఈ రాత్రికే బీజేపీ పెద్దలతో మీటింగ్ ఉంటుందని చెప్పేసి 2 పార్టీల నేతలు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి నిన్ననే ఢిల్లీ వెళ్ళారు. నిన్నటి నుంచి కూడా ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో కూడా ఆమె భేటీ అవుతూ వచ్చారు. కొద్దిగా ప్రిలిమినరీ చర్చలు అయితే కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. పొత్తులకు సంబంధించి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద కేంద్ర పెద్దలతో కూడా పురంధేశ్వరి చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ రాత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్న తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి కేంద్ర పెద్దలను కలుస్తారని చెప్పేసి కూడా అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పొత్తులకు సంబంధించి దాదాపుగా ఒక స్పష్టత వస్తుంది. రేపటికల్లా కూడా పొత్తులకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి కూడా జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు రాత్రికి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మీటింగ్ ఉంటుంది. పొత్తులకు సంబంధించి అయితే ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఒక కీలక పరిణామాలు అయితే జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే ఒక డైలమా అయితే కొనసాగుతూ ఉంది. కొన్ని రోజులైతే పొత్తు ఉంటుందని, మరికొన్ని రోజులు బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉండదని ఇలాగా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఢిల్లీ నుంచి రెండు పార్టీల నేతలకు కూడా పిలుపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తుల విషయంలో ఏదో ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నానికల్లా దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా రెండు పార్టీల రాష్ట్ర నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అటు పొత్తుల మీద స్పష్టత రాగానే సీట్ల సర్దుబాటు, ఎన్ని సీట్లు ఇచ్చుకోవాలి, అసెంబ్లీకి సంబంధించి ఎన్ని సీట్లు సర్దుబాటు చేయాలి, అలాగే పార్లమెంట్కి సంబంధించి ఎన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆఫ్ ద రికార్డు వారు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే పొత్తుల మీద దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా మిగిలిందల్లా కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా ఫైనల్గా చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలు కూడా ఈ రోజు రాత్రి మళ్ళీ రేపు కూడా చర్చలు జరిగిన తర్వాత అంటే కేంద్రంలో ఎవరెవరిని కలుస్తారు అనేది ప్రత్యేకంగా వారి పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా బీజేపీ పెద్దలను అయితే కలుస్తారు. సీట్ల సర్దుబాటు మీద రేపు మధ్యాహ్నానికల్లా స్పష్టత వస్తుందని చెప్తున్నారు. పార్లమెంట్కి సంబంధించి 4 నుంచి 5 స్థానాలు, అసెంబ్లీకి సంబంధించి 9 నుంచి 10 స్థానాలు అని చెప్పేసి అయితే రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. కానీ మొత్తం మీద అయితే రాత్రి చర్చల తర్వాతే అసలు పొత్తులు ఏమవుతాయి, సీట్లు ఎంతవరకు ఇస్తారనేది రేపు మధ్యాహ్నానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.